Hi, today I will explain the trigonometrical chapter. Optional exercise number 1. Prove that cot theta minus cos theta by cot theta plus cos theta is equal to cosec theta minus 1 by cosec theta plus 1 అని పెట్టాలి. ఇక్కడ మనకి ట్రిగనామెట్రీలో ట్రిగనామెట్రికల్ చాప్టర్లో 11.4 కాంచి ఈ ఐడెంటిటీస్ మనకు తెలిసి ఉండాలి. sin square theta plus cos square theta is equal to 1 and next secant square theta minus tan square theta is equal to 1 and next cosecant square theta minus cot square theta is equal to 1 and sin theta యొక్క రెసిప్రోకల్ వచ్చేసి cosec theta and cos theta యొక్క రెసిప్రోకల్ వచ్చేసి sec theta and tan theta యొక్క రెసిప్రోకల్ వచ్చేసి cot theta. tan means sin by cos, ఓకేనా. sin యొక్క రెసిప్రోకల్ cosec theta means 1 by sin theta is equal to cosec theta, 1 by cosec theta is equal to sin theta, 1 by cos theta is equal to sec theta, 1 by sec theta is equal to cos theta, 1 by tan theta is equal to cot theta, 1 by cot theta is equal to tan theta. ఇవి రెసిప్రోకల్స్ ఉంటాయి. ఇవి మనకు తెలిస్తే ఈ ప్రాబ్లం అనేది ఇవన్నీ మనకు సింపుల్గా వచ్చేస్తూ ఉంటాయి. సైన్ యొక్క రెసిప్రోకల్ ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ సి అయిపోయింది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఎస్ అయిపోయింది, ఇక్కడ టీ అంటే సి. ఇది మనకు ఆల్టర్నేట్గా గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటిది? కాట్ థీటా మైనస్ కాస్ థీటా బై కాట్ థీటా ప్లస్ కాస్ థీటా. ఈ ఎల్హెచ్ఎస్ తీసుకొని మనం ఏం చేయాలి? ప్రూవ్ కోసెక్ థీటా మైనస్ 1 బై కోసెక్ థీటా ప్లస్ 1 అని పెట్టాలి. ఇక్కడ మనకు కోసెక్ రావాలి. కోసెక్ అంటే ఏంది? సైన్ యొక్క రెసిప్రోకల్. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇక్కడ దీన్ని మొత్తం కాట్ థీటా మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా రాద్దాం. హోల్ డివైడెడ్ బై కాట్ థీటా ప్లస్ కాస్ థీటా బై కాస్ థీటా రాసేస్తాం. ఓకేనా? మళ్ళా కాస్ థీటా క్యాన్సిల్ చేస్తే ఉండేది కాట్ థీటా మైనస్ కాస్ థీటా బై కాట్ థీటా ప్లస్ కాట్ థీటానే ఉంటుంది, కాస్ థీటానే ఉంటుంది. అంటే ఇక్కడ పై స్టెప్ అనేది ఏమాత్రం చేంజ్ కాకుండా కింది స్టెప్ రాసుకున్నాం. ఏది? డినామినేటర్లో కాస్తోనే మనం డివైడ్ చేసేసాం అన్నమాట, న్యూమరేటర్లో డినామినేటర్లో. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ అది స్టెప్ వచ్చేస్తుంది. కాబట్టి ఎందుచేత ఏ బై బి హోల్ డివైడెడ్ బై సి బై బి ఉందనుకోండి, బి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అవి అది ఏ విధంగా అంటే ఏ బై బి ఇంటూ ఇది డినామినేటర్ న్యూమరేటర్ లేకపోతే బి బై సి అవుతుంది. బి క్యాన్సిల్ అయితే ఏ బై సి వచ్చేస్తుంది. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోతుంది ఇది. కాబట్టి ఈ విధంగా రాసేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ కాట్ థీటా బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా అని రాసేసుకున్నాం. కాస్ థీటా బై కాస్ థీటా అని రాసుకున్నాం. బై కాట్ థీటా బై కాస్ థీటా ప్లస్ కాస్ థీటా బై కాస్ థీటా అని రాసేసుకున్నాం. ఎందుచేత ఈ డినామినేటర్లో ఉన్న కాస్ అనేది ఈ రెండింటికి సంబంధించింది కాబట్టి కాట్ థీటా బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా రాసుకోవచ్చు. మళ్ళీ ఎల్సిఎం తీస్తే కాస్ థీటా అవుతుంది, కాట్ థీటా మైనస్ కాస్ థీటా సేమ్ వచ్చేస్తుంది. అంటే ఏ బై బి డివైడెడ్ బై సిని ఏ బై సి మైనస్ బి బై సి అని రాసుకోవచ్చు. కాబట్టి ఓకేనా? ఈ విధంగా రాసేసి ఆ తర్వాత దీని నుంచి మనకు వచ్చేటటువంటి నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ఇక్కడ చూడండి, కాట్ థీటా బై కాస్ థీటా సేమ్ కాట్ థీటా బై కాస్ థీటా మైనస్ 1. ఓకేనా? ఇక్కడ చూడండి -1 వచ్చేసింది. సేమ్ అదే విధంగా డివైడెడ్ బై కాట్ థీటా బై కాస్ థీటా, కాట్ థీటా బై కాస్ థీటా ఈ +1 వస్తుంది. అంటే కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది, కాస్ థీటా క్యాన్సిల్ +1 వచ్చేసింది. ఇప్పుడు ఈ కాట్ థీటాను నేను ఏం చేస్తున్నా, ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్లోకి నేను ఏం చేస్తున్నా అంటే ఈ కాట్ థీటా మాత్రమే చేంజ్ చేస్తున్నా. ఈ కాట్ థీటా నేను కాస్ సైన్లలో రాసే కాస్ థీటా బై సైన్ థీటా మళ్ళీ డివైడెడ్ బై కాస్ థీటా ఉంది కదా, కాస్ థీటా అని రాస్తున్నా.
ఈ కాస్ థీటాను మనం కాస్ థీటా బై 1 అని రాసుకోవచ్చు. ఎందుకు కాస్ థీటా బై 1 ఇజ్ ఈక్వల్ టు కాస్ థీటానే కాబట్టి. అంటే a బై 1 ఈక్వల్ టు a, b బై 1 ఈక్వల్ టు b, 100 బై 1 ఈక్వల్ టు 100 కాబట్టి. -1 అంటే -1. సేమ్ ఈ స్టెప్ కు తేడా ఏంటి అంటే కాట్ ప్లేస్ లోనే మాత్రమే నేను ఏం చేసిన కాస్ బై సైన్ అని చేసిన. అంటే కాట్ వాల్యూ అనేది కాస్ బై సైన్ కాబట్టి డివైడెడ్ బై కాస్ అంటే కాస్ రాసిన, డివైడెడ్ బై 1 రాసుకున్నా దాని వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి రాసేసుకున్నట్లు. నెక్స్ట్ డివైడెడ్ బై కాట్ అంటే మళ్ళీ సేమ్ అంతే కాస్ థీటా బై సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా బై 1. ఇదేంది +1. ఇక్కడ ఈ స్టెప్కు తేడా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్ళేటప్పుడు ఈ కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ ఈ కాస్ థీటా బై 1 ఏం చేసుకోవచ్చు, పైకి వెళ్తే 1 బై కాస్ థీటా అవుతుంది. 1 బై కాస్ థీటా అవుతుంది. ఓకేనా. డినామినేటర్ అనేది న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. ఏ విధంగా అంటే a బై b డివైడెడ్ బై c బై d ఉంది అనుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు a బై b ఇంటూ ఈ c బై d ఏమైపోతుంది, పైకి పోతే d బై c అవుతుంది. అంటే ad బై bc అవుతుంది. సేమ్ అదే విధంగా కాస్ థీటా బై సైన్ థీటా అంటే సేమ్ అదే. ఈ కింద ఉన్నది ఏమైపోతుంది, పైకి అయితే న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అయింది. -1 అంటే -1. ఓకేనా. సేమ్ ఈ స్టెప్కు తేడా అయింది కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ ఇదేమైపోతుంది న్యూమరేటర్ డినామినేటర్ అయింది. -1 అంటే -1 డివైడెడ్ బై కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ 1 బై కాస్ థీటా +1. ఓకే. ఆ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుంది, కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఇక్కడ ఎంత 1 బై సైన్ థీటా -1 అంటే -1 డివైడెడ్ బై కాస్ థీటా క్యాన్సిల్ అయింది. 1 బై సైన్ థీటా ఇక్కడ +1 వచ్చేసింది. దెన్ దిస్ ఇంప్లైస్ 1 బై సైన్ థీటా -1 1 బై సైన్ థీటా. సైన్ అనేది దేని యొక్క రెసిప్రోకల్, కోసెక్ యొక్క రెసిప్రోకల్. కాబట్టి 1 బై సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, కోసెక్ థీటా -1 బై 1 బై సైన్ అంటే కోసెక్ థీటా +1. ఇదేంటి RHS. Therefore LHS is equal to RHS. Okay, is it clear? Any doubt? చూడండి, ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్ను కాస్ థీటాతోనే డివైడ్ చేసినాం, న్యూమరేటర్ను డినామినేటర్ను. ఆ విధంగా కాస్ థీటాతో చేసిన తర్వాత ఈ కాస్ థీటా రెండింటికి సంబంధించిన వాటికి ఈ విధంగా రాసేసుకున్నాం. సేమ్ ఆ తర్వాత కాస్ థీటా బై కాస్ థీటా -1 కాస్ థీటా బై కాస్ థీటా +1 వచ్చేసింది. ఎందుకంటే కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. ఈ కాస్ థీటా యొక్క వాల్యూ ఏంది, కాస్ బై సైన్ కాబట్టి ఈ విధంగా రాసేసుకున్నాం. ఈ విధంగా రాసిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. 1 బై సైన్ థీటా -1 1 బై సైన్ థీటా +1 వచ్చేసింది. 1 బై సైన్ అంటే సైన్ యొక్క రెసిప్రోకల్ అనేది కోసెక్ కాబట్టి కోసెక్ థీటా -1 బై కోసెక్ థీటా +1 వచ్చేసింది. ఇది RHS. LHS is equal to RHS. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? అర్థమైందా? విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం.